హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడిందాం. ఆది కాండం 32వ అధ్యాయంలో దేవుడు యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానయము అని పేరు పెట్టాను. దేవదూతలు యాకోబుని ఎదుర్కొన్నారన్నమాట. ఎదుర్కొంటే అప్పుడు యాకోబు ఆ దేవతలను చూసి, ఇది దేవుడి సేన అని చెప్పి ఆ చోటుకి మహానయము అని పేరు పెట్టాడు. యాకోబు ఏదేము దేశమున అనగా సెయ్యూరు దేశము నున్న తన సహోదరుడైన యోసేపు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యోసేపుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభు నకిది తెలియజేతినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. నేను ఇప్పటి వరకు లాబాను వద్ద జీవించాను. నేను అక్కడ దేవుడి దయ వల్ల అన్నీ నేను సంపాదించుకున్నాను అని సహోదరుడైన యోసేపు మరి యాకోబు మీద కోపం ముందుగా వచ్చేటప్పుడు, యాకోబు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అది ఇంకా కోపం అట్టాకే ఉందనుకున్నాడు యాకోబు. అనుకుని యోసేపు భయపడుతున్నాడు అన్నమాట. యోసేపుకి భయపడతా అలా 400 మంది యాకోబు చెప్పుడా నేను వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యోసేపు నద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వస్తున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యోసేపు ఒక గుంపు మీదకి వచ్చి తన హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవచ్చుననుకుని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడనమాట. అంటే యోసేపు వస్తున్నాడా, ఒక గుంపు మీద పడినా కానీ, ఒక గుంపు మీద ఆయన వచ్చినా కానీ ఇంకో గుంపు మేము తప్పించుకోవచ్చు అని ఆయన గుంపే, ఆయన సంపద అంతా, ఆయన భార్య బిడ్డలు వాళ్ళందరూ 2 గుంపులుగా విభాగించాడనమాట. ఒక గుంపు మీదకి వచ్చి యోసేపు పడితే ఇంకో గుంపులో ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు అని అట్లా ఐడియా వేసాడు యాకోబు. అట్లా వేసాడనమాట. పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువులను వద్దకు తిరిగి వెళ్ళము. నేను మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు ఈ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళు, నీకు మేలు చేసేదనని యెహోవా దేవుడు చెప్పాడు కదా అని అది అడుగుతున్నాడు. నాకు తోడుగా ఉండి నాకు మేలు చేస్తానవుగా అని దేవుడిని అడుగుతున్నాడు అన్నమాట.
తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదను అని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఇది యోర్దాను నదిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యోసేపు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాడంట. అన్నకు భయపడుతున్నాడు. తల్లిని బిడ్డల్ని నన్ను కాడ చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు. యోసేపుకి భయపడితే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఈ దేశానికి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను సహాయంగా ఉంటానన్నావు కదా ప్రభువా, ఇప్పుడు నన్ను కాపాడు, నా సహోదరుని చేతి నుంచి నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. నీవు నేను నీకు తోడై నిత్యంగా మేలు చేయుసు విస్తారముగుట అగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదని సెలవిచ్చితివే అనెను. అంటే నీ సంతానమును సముద్రపు ఇసుక రేణువుల వల్లే చేస్తానని వాగ్దానం ఇచ్చావుగా ప్రభువా. అంటే అబ్రాహాంకి ఇచ్చాడు కదా వాగ్దానం దేవుడు, ఈ సంతానాన్ని నేను మిక్కిలుగా వెచ్చిస్తా, సముద్రపు ఇసుక రేణువుల వల్లే ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తా అన్నాడు కదా. అది యాకోబు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అట్లా వాగ్దానం ఇచ్చావుగా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన యోసేపుకు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతి కప్పగించి మందని ఏర్పరిచాడనమాట. ముందు తన సహోదరికి కానుకలు పంపాడు. పంపి యోసేపు అంటే అంత భయంగా ఉందన్నమాట యాకోబుకి. దేవుడు ఉన్నాడు నా పక్షాన, దేవుడు కార్యం చేస్తాడు అనుకుంటున్నా. యాకోబు యోసేపు నన్ను ఏం చేస్తాడో, నన్ను చంపుతాడేమో, నా పిల్లల్ని చంపుతాడేమో, నా భార్యను చంపుతాడేమో అనుకుంటున్నాడు అనమాట. దేవుడు అందు ఉన్నవాడికే అసలు ఏ భయం ఉండదు. ఎందుకంటే దేవుడు నేను నమ్ముకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. బైబిల్లో కూడా ఉంది, ధైర్యంగా ఉంటాడంట. ఈ యాకోబు ధైర్యం లేకుండా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ అన్న వచ్చి నన్ను చంపుతాడేమో అని భయపడుతున్నాడు. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాగా అగేంటి నన్ను ఏం చేస్తాడో యోసేపు అని అనుకోకుండా నన్ను చంపుతాడేమో. అట్లాగే మనం కూడా దేవుడిని నమ్ముకుని
ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మన మీదకి వస్తారేమో, వీళ్ళు మనల్ని ఏమంటారో, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, మన ఇదే బాధ. రేపు ఈ అప్పులు ఎట్లా తీరుతాయి, మేము ఎట్లా బతకాలి అన్న చింత ఎక్కువ. అందుకే దేవుడు చెబుతున్నాడు, నువ్వు చింత పడవద్దు, నీ చింత యావత్తు నా మీద ఇవ్వమంటున్నాడు అన్నమాట. మన చింత యావత్తు దేవుని మీద ఇయ్యాలి. అందరికీ ఇదే బాధ. ఇప్పుడు రేపేం తిందామా, ఏం తాగుదామా అని బాగా చింతిస్తారన్నమాట. అది దేవుడు చెబుతున్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, నీ దేవుడు అవన్నీ నీకేం కావాలో సమస్తం నీకు అనుగ్రహిస్తాడు అని దేవుడు చెబుతున్నాడు. చెబుతుంటే వీళ్ళు బలహీన దేవుడు నమ్ముకుని మన దేవుడు ఎవరో శక్తిమంతుడు, ఏ కార్యమైనా చేయగలడు, గొప్ప దేవుడు, ఉన్నది లేనిది ఉన్నట్టు నిరూపించగల గొప్ప దేవుడు మాట, బలమైన కార్యాలు చేసే దేవుడు. అటువంటి బలమైన దేవుణ్ణి మనం నమ్ముకుని బలహీనలుగా మారుతున్నాం అన్నమాట. దేవుడి నామానికి అవమానం తెచ్చే బిడ్డలు అమ్మంటున్నాం. దేవుడిని నమ్ముకున్న బిడ్డలో ధైర్యంగా ఉండాలన్నమాట. ధైర్యంగా సింహం వల్లే నిలుస్తారని బైబిల్లో కూడా ఉంది. దేవుడిని నమ్ముకున్న బిడ్డలు మనం ధైర్యంగా సింహం వల్లే నిలిచి ఉంటామని ఉంది. ధైర్యంగా ఉండాలి మనం. అంతేకాని కూద్దానికి కాద్దానికి మనం భయపడతాం. మనం వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి అప్పుడున్నాం వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళకి అప్పుడున్నాం వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు వచ్చేయమంటారు, వీళ్ళు వచ్చేయమంటారు అని ఈ చింత ఎక్కువ అందరికి. దేవుడేమో నీ చింత యావత్తు నా మీద ఇమ్మంటున్నాడు. మన చింత యావత్తు దేవుడి మీద ఇవ్వాలి. దేవుడి మీద వేసి మనం ధైర్యంగా జీవించాలన్నమాట. మనకేం కావాలో, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఈ లోకంలో తండ్రి ఉన్నాడు, ఆ బిడ్డకి ఏం కావాలో, ఏమి వస్త్రాలు కావాలో, చదువుకి ఏం కావాలో అవన్నీ తండ్రికి తెలుసు కదా. తండ్రికి తెలుసా తెలవదా? ఎప్పుడే కావాలో ఇస్తాడు. ఈ బిడ్డ ధైర్యంగా జీవిస్తాడు. నా తండ్రి ఉన్నాడు, నాకేం భయం లేదు అన్నట్టుగా జీవిస్తాడు. నా తండ్రి ఎదుర్చినా నా తండ్రి చూసుకుంటాడు, నాకే భయం లేదు, నా భయం ఎందుకు అని జీవిస్తాడు కుమారుడు. అట్లాగే మన తండ్రి, పరమ తండ్రి యేసయ్యకి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? యేసయ్య చేయలేని కార్యం ఏమన్నా ఉందా? యేసయ్య ప్రతి కార్యాన్ని జరిగించే దేవుడు. అసలు మన యేసయ్య బిడ్డల పక్షాన యుద్ధం కాడ జరిగిస్తాడు. యుద్ధం జరిగించే దేవుడు. ఊరికన్నా నిలబడి చూడమంటున్నాడు దేవుడు. ఊరికన్నా నిలబడి చూడాలి మనం దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలా. పరిపూర్ణంగా నమ్మితే మనం పిరికి ఆత్మ ఉన్నది మనలో. దేవుడు చెబుతున్నాడు, మీకు నేను పిరికి ఆత్మని ఇవ్వలేదు, దత్పుత్రాత్మను ఇచ్చాను, అంటే ధైర్యపరిచే ఆత్మ ఇచ్చాను అంటున్నాడు. ధైర్యపరిచే ఆత్మ ఉన్నంగా మనం పిరికోలు లేక మాట్లాడకూడదు. పిరికోలు లేక మాట్లాడామనుకో అది దేవుని నామానికి అవమానం. మనం ధైర్యంగా ఉండాలి, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇదేం చేద్దా, నన్ను ఏం చేయలేదు అని అనుకోవాలి. కానీ అమ్మ ఇది వచ్చింది ఏబు అట్లాగే అనుకున్నాడంట బైబిల్లో. ఇది నా మీదకి వస్తేమో, ఇది నా మీదకి వస్తుందేమో అని అనుకున్నాడంట. అట్లాగే వచ్చిందంట ఏబు మీదకి. అట్లాగే మనం అనుకోకూడదు, అది వస్తుందేమో ఇది వస్తుందేమో, అవన్నీ మనకు అనవసరం. మన తండ్రి చూసుకుంటాడు. మనం తండ్రి పని చేస్తామే. ఆయన గణపరుచుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తాం. ఇదే మన డ్యూటీ, మనం చేయాలన్నమాట. అలా చేసామనుకో దేవుడు మన పక్షం నుండి మన కార్యాలన్నీ ఆయన చప్పలు చేస్తాడనమాట.
అలాంటి జీవితం దేవుడు మనకిస్తాడు. అలాంటి ధైర్యం కలిగి మనం జీవించాలి. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుగాక. ఆమేన్.